విని శంతనుడు చేసిన తప్పుకు విలపిస్తూ హస్తినాపురానికి వెనుదిరుగుతాడు. శంతనుడు గంగాదేవిని తలుచుకుంటూ అనుక్షణం బాధపడుతూ ఉంటాడు. అలా కొంతకాలం ముగుస్తుంది. ఒకరోజు శంతనుడు గంగానదీ తీర ప్రాంతంలో వేటకు వెళ్తాడు. ఆశ్చర్యంగా ఒకచోట గంగానదీ ప్రవాహం ఆగిపోయింది. అది చూసి శంతనుడు ఆశ్చర్యపోయాడు. తీరా దగ్గరికి వెళ్లి చూస్తే ఓ బాలుడు గంగానదికి అడ్డంగా తన బాణాలతో అడ్డుకట్ట కట్టాడు. అది చూసి శంతనుడు, భలా కుమారా, అద్భుతం! ఎవరు నీవు? నీ తల్లిదండ్రులు ఎవరు? ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు. హఠాత్తుగా వెనుక నుండి, ప్రభూ, ఈ బాలుడు మరెవరో కాదు, మీ కుమారుడే అంటూ ఓ ఆడస్వరం వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే గంగాదేవి. ప్రభూ, ఈ కుమారుడు వశిష్ఠ మహాముని దగ్గర వేదాలు అభ్యసించాడు. శుక్రుడు బృహస్పతిల వద్ద పరశురామునికి సరిసమానంగా అస్త్ర విద్యలను నేర్చుకున్నాడు. సకల కళావల్లభుడైనటువంటి మన బిడ్డను స్వీకరించుము. ఇక నుండి ఈ బిడ్డ బాధ్యత మీదే. ఇచ్చిన మాట ప్రకారం మీ బిడ్డను మీకు తిరిగి ఇవ్వడానికి వచ్చాను, స్వీకరించండి అని చెప్పి గంగాదేవి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. శంతనుడు గంగాపుత్రుణ్ణి హస్తినాపురానికి తీసుకెళ్లి యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ఒకరోజు శంతనుడు యమునా నదీ తీరంలో సంచరిస్తుండగా ఓ ముగ్ధ మనోహర సౌందర్యవతి అయినటువంటి కన్య తారసపడుతుంది. శంతనుడు ఆమెను చూసిన మరుక్షణమే సమ్మోహితుడవుతాడు. ఎలాగైనా ఈమెను తన పట్టప్రాణిని చేసుకోవాలని ఆశపడతాడు. ఆ కన్య పేరు సత్యావతి, దాశరాజు పెంపుడు కూతురు. శంతనుడు దాశరాజు వద్దకు వెళ్ళి సత్యావతిని తనకిచ్చి పెళ్లి చేయమని కోరుతాడు. కానీ అందుకు దాశరాజు ఓ షరతు విధిస్తాడు. తన కూతురు సంతతికే రాజ్యాన్ని అప్పజెప్తానని మాటివ్వండి, అప్పుడే తాను ఈ వివాహానికి ఒప్పుకుంటానంటాడు. తన పుత్రుడికి అప్పటికే యువరాజుగా పట్టాభిషేకం చేసిన శంతనుడు అది విని నిర్ఘాంతపోతాడు. ఓవైపు పుత్రప్రేమ, మరోవైపు మనసు పడిన మగువ. చివరికి శంతనుడు పుత్రుడి వైపే మొగ్గు చూపి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ అనుక్షణం సత్యవతిని తలుచుకుంటూ బాధలో మునిగిపోతాడు. అది గమనించిన గంగాపుత్రుడు తన తండ్రి మనోవేదనకు గల అసలు కారణం తెలుసుకుంటాడు. గంగాపుత్రుడు వెంటనే దాశరాజు దగ్గరికి వచ్చి, మీరు పెట్టిన షరతు నాకు సమ్మతమే, ఇకనైనా సత్యవతిని నా తండ్రికిచ్చి వివాహం చేయవలసిందిగా కోరుతాడు. అది విన్న దాశరాజు, కుమారా, నీ త్యాగ హృదయానికి జోహార్లు. నీలాంటి పుత్రుడికి జన్మనిచ్చిన శంతనుడు ధన్యుడు. కానీ నీకు పుట్టబోయే బిడ్డలు నీలాగే సజ్జనులుగా ఉంటారని ఏంటి నమ్మకం? రేపొద్దున రాజ్యంపై మమకారం పుట్టి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని వారు చూస్తే ఏంటి నా బిడ్డ పరిస్థితి అని ప్రశ్నించాడు. అప్పుడు గంగాపుత్రుడు, మీ సంశయం నాకు అర్థమయ్యింది. అసలు నేను వివాహమాడితేనే కదా ఆ సమస్య వచ్చేది. ఆ జన్మాంతం నేను బ్రహ్మచారిగానే ఉంటాను. మీరు నిశ్చింతగా మీ కూతురి వివాహం మా తండ్రి గారితో చేయవలే అని అభయమిస్తాడు.